నువ్వింకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేనున్నానమ్మా, మన కుటుంబం ఉంది. రామ్మా, మన ఇంటికి వెళ్దాం పద. మమ్మల్ని క్షమించండి మామయ్య, నేను రాలేను. అదేంటమ్మా, ఎందుకు రావు? ఇక్కడే ఉండి ఇంకా కష్టాలు పడతావా? ఇంకా నిందలు పడతావా? నిందలు పడ్డానికి కాదు అత్తయ్య, పడిన నిందలు చెరుపుకోవడానికి నేను కష్టపడాలి. ఏ సాక్ష్యాలనైతే ఆధారంగా చేసుకుని నన్ను అనుమానించాడో అవే సాక్ష్యాలు అబద్ధమని, ఎవరో కావాలని ఇదంతా చేశారు అని అతని ముందే ప్రూవ్ చేయడానికైనా సరే నేను ఇక్కడే ఉండాలి. నేను అనుకున్నది సాధిస్తానన్న నమ్మకం నాకుంది మామయ్య. దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి ప్లీజ్. నా వల్ల మీరు అనవసరంగా అవమానాల పాలయ్యారు. నా కోసం మీరు ఆ ఇంటికి వెళ్ళి నందు వల్ల మాటలు పడ్డారు. అతను చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి మామయ్య. నువ్వు మాకు క్షమాపణ చెప్పడం కాదమ్మా, నేనే నీకు క్షమాపణ చెప్పాలి. అదేంటి మామయ్య? అవునమ్మా, ఒక కన్న తండ్రి కూతురికి పెళ్లి చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచిస్తాడు. 10 తరాలు చూసి గాని పెళ్లి చెయ్యడు. అలాంటిది నేను వెనక ముందు ఆలోచించకుండా, అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేనే మీకు పెళ్లి చేశాను. అది ఎంత పెద్ద తప్పు నాకీరోజు తెలిసొచ్చిందమ్మా. నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనమ్మా. అందుకే నువ్వే నన్ను క్షమించాలమ్మా. అలా అనకండి మామయ్య. ఒక మామగారి స్థానంలో ఉండి నాకు కన్న తండ్రిలో నిలబడి నాకు పెళ్లి చేశారు అంటే మీదెంత గొప్ప మనసో నాకు తెలుసు. మీరు చేసింది తప్పు కాదు. నందు కూడా ఏ తప్పు చేయలేదు. అతను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది అతనికి అర్థమయ్యేలా చేయడం నా కనీస బాధ్యత. నేను ఖచ్చితంగా నిరూపిస్తాను మామయ్య. చూడమ్మా, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరిద్దరూ కలుస్తారనే నమ్మకం మాత్రం మాకు లేదమ్మా. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషిస్తున్నారే తప్ప నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నువ్వు ఎంత కష్టపడినా అది వృధా ప్రయాసే అవుతుందని నేను అనుకుంటున్నాను. లేదత్తయ్య, ఇప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకోకుండా మీతో పాటు వచ్చేస్తే నా మీద పడిన నింద నిజమైపోతుంది. ఆ కళంకం జీవితాంతం నా మీదే ఉంటుంది. ఒకవేళ నేను పోయినా రేపొద్దున అదే నింద నా పిల్లల మీద కూడా పడుతుంది. ఇది నన్ను నేను నిరూపించుకోవడానికి కాదు, మా వెనకాల ఉండి ఇదంతా చేస్తున్న వాళ్ళని బయటికి లాగడం కోసమైనా సరే నేను నా ప్రయత్నం చేయాలి. ఇందులో నేను సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. నన్ను ఆశీర్వదించండి. కనీసం ఆ అమ్మాయి తన 2 పిల్లలతో ఎక్కడుందో ఏమైందో కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చొని ఉన్నావే. నీలాంటి వాడిని అసలు ఏమనాలి? పెళ్లి చేసి బయటికి పంపించేసిన ఒక కోడలు గురించి మాజీ అత్తగారు మావగారు ఇంతలా ప్రేమ చూపిస్తున్నారంటే మేఘన అంత మంచి మనిషా? అంటే ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే మేఘన అమాయకురాలా? నేనేమన్నా అపార్థం చేసుకున్నానా? లేదో తను మంచిదైతే అయ్యుండొచ్చు, కానీ నన్ను పెళ్లి చేసుకొని కూడా ఇంకా తన మాజీ భర్త అమర్నే తలుచుకుంటూ అతని ఫోటో చూస్తూ గడపడం ఏంటి?
అది తప్పు కదా. లేదు, తను నిజంగా ఫోటో చూడలేదంటుంది కదా. ఒకవేళ తను అన్నది నిజమేనా? నేనే ఆవేశంలో తనను అపార్థం చేసుకున్నానా? మేఘన అలాంటి మనిషి కాదే. ఉన్నట్టుండి ఇలా మారింది? మేఘన అనుకున్నట్టుగానే వెనకెవరన్నా ఉండి ఇదంతా చేస్తున్నారా? నన్ను మేఘనని విడదీయాలన్న ఆలోచన అసలు ఎవరికుంది? ఎవరికి అవసరం ఉంది? ఆ సత్యమూర్తి గారైనా తన పిల్లల గురించి, తన మనవళ్ళ గురించి అడగాలి గాని మేఘన గురించి అడగడం ఏంటి? మేఘనకు అంత సపోర్ట్ చేయడం ఏంటి? కన్న కూతురికి చేసినట్టు దగ్గరుండి పెళ్లి చేశారు. ఈరోజు కన్న కూతురు కోసం ఒక తండ్రి పోరాడుతున్నట్టే పోరాడుతున్నారు. కోడలు కోసం ఒక మావగారు, ఒక అత్తగారు ఇంత తాపత్రయపడతారా? నో నో, ఎక్కడో తప్పు జరుగుతుంది. నేనేమన్నా వాళ్ళ విషయంలో అవమానించి తప్పు చేశానా? మేఘన నిజంగా తప్పు చేయలేదా? ఎందుకు అందరూ మేఘన గురించి అంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు? నిజంగా తను అంత మంచిదా? తను మంచిదైతే నేను తప్పు చేశానా? నో నో, నెవర్. నేను తప్పు చేయలేదు. మా అమ్మ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నేనెవ్వరికి మర్యాద కూడా ఇవ్వను. అసలు నందు ఎందుకిలా మారిపోయాడు? అత్తయ్యని మామయ్యని పట్టుకొని అంతంత మాటలు ఎలా అనగలిగాడు? నిజంగా తను వాళ్ళంటే చాలా గౌరవం ఉన్న మనిషి కదా. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి? నిజంగా తను ఫీల్ అయ్యి అలా మాట్లాడా? లేకపోతే బామ్మగారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను అలా మారిపోయాడా? అనవసరంగా నా వల్ల అత్తయ్యకి మామయ్యకి ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో. నువ్వు నా కన్న కూతురువమ్మా అని మామయ్య గారు అన్నందుకు నిజంగానే కూతురి కాపురం నిలబెట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాలన్నీ వాళ్ళు పడాల్సి వస్తుంది. అసలు దీని అంతటికీ కారణం బామ్మగారే. ఆవిడ చాదస్తానికి, ఆవిడ గయ్యాళితనానికి అందరినీ బలి చేస్తున్నారు, అందరినీ మార్చేస్తున్నారు. కలలేనా నీ చిరునామా? ఓ ప్రేమ, కలహాలే నీకు ప్రియమా? మేఘన, నాకు సంగతి చెప్పు. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత రూపేషు లక్ష్మి, శైనేషు రంభ, క్షమయా ధరిత్రి అనే శ్లోకం ఉంది కదా. ఆ శ్లోకానికి అర్థం ఏంటి? నిజంగా నీకు తెలీదా? లేదా నాకు తెలుసో లేదో టెస్ట్ చేయాలని అడుగుతున్నావా? అంటే నేను బేసిక్గా ఇంగ్లీష్ మీడియం కదా, నాకంత నాలెడ్జ్ లేదు. భర్తని భార్య ఎలా చూసుకోవాలో ఆ శ్లోకంలో చెప్పారు. పనులు చేసేటప్పుడు దాసిలాగా, సలహాలు చెప్పేటప్పుడు మంత్రిలాగా, భోజనం పెట్టేటప్పుడు అమ్మలాగా, చూడ్డానికి లక్ష్మీదేవిలాగా, భార్యాభర్తలు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక రంభలాగా, తప్పు చేసినప్పుడు క్షమించేటప్పుడు భూదేవి అంత ఓర్పుతో క్షమించాలని ఆ శ్లోకంలోని అర్థం. అన్నీ ఓకే, ఒక్క విషయంలో మాత్రం నాకు చిన్న క్లారిటీ కావాలి. ఏంటది? ఏం లేదు, భోజ్యేషు మాత అని అన్నారు కదా, అంటే అమ్మలాగా అన్నం పెట్టాలి కదా. కానీ మా అమ్మ నాకు ముద్దలు చేసి అన్నం తినిపించేది. మరి నీ మాట ఏంటి? నువ్వు కూడా ముద్దలు పెడతావా? భోజ్యేషు మాత అంటే కలిపి నోట్లో ముద్దలు పెట్టమని కాదు, తల్లిలాగా కడుపు చూసి అన్నం పెట్టమని అర్థం. అవునా? ఏమో, నాకైతే ఇలాగే అర్థమైంది. ఇప్పుడేంటి?
నేను నీకు ముద్దలు తినిపించాలి అంతే కదా? అదేదో డైరెక్ట్ గానే అడగొచ్చు కదా, ఇంత మెలికి తిప్పి అడగడం అవసరమా? ఆహా, సాంబార్ అన్నం అదిరిపోయింది. హలో మాస్టరు, ఇది సాంబార్ కాదు, చారు. అదేలే ఓయ్, నువ్వెలాగో 3 కలిపి చేస్తావు కదా. 3 కలపడమా? అదేంటి? అవును, అడుగు నుంచి తీస్తేనేమో పప్పు, 2 కలిపితేనేమో సాంబార్, కలపకుండా పైన తేట వరకు వేస్తేనేమో చారు. ఇప్పుడు నాకు అర్థమైంది అత్తయ్య గారు నీతో ఎన్ని తంటాలు పడ్డారో. మేఘన, ఈ చిప్స్ మాత్రం అదిరిపోయేలా చేసావనుకో, ఇంత టేస్ట్ బయట ఎక్కడ కొనుక్కున్నా కూడా దొరకదు. కానీ మేఘన, నీకు విషయం చెప్పనా? నీ చేత్తో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతం. అవునా? మరి ఇంతకాలం అత్తయ్య చేసింది? ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. నువ్వు బాగా మాటలు నేర్చావు నందు. మేఘన, నువ్విలా రుచిగా వండేసి ఇలా చక్కగా ముద్దలు చేసి అన్నం పెట్టడం అలవాటు చేశావు. ఒకవేళ నీకు దూరంగా ఉండాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? నేను దూరంగా ఎందుకుంటాను? నేనెప్పుడు నీతోనే కదా ఉంటాను. ఏమో, భార్యాభర్తలు అన్న తరువాత గొడవలు రావడం అన్నది కామన్, అంతే కదా. ఏమో, ఎప్పుడో నాకేదన్నా ఆవేశం వచ్చి, కోపం వచ్చి, నిన్నేదన్నా అని నువ్వు అలిగేటన్నా వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకిలా అన్నం పెట్టేదెవరు? నీ చేతి రుచి మరిగాక అమ్మ పెట్టేదేమో నచ్చదు, అప్పుడు నేను ఆకలితో ఉండిపోవాల్సిందేనా? అంటే నీకు ఆవేశం వస్తే నన్ను హర్ట్ చేసేలాగా మాట్లాడతానని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు, అంతేనా? అది కాదు, ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా. ఒకవేళ నీ కోపం వచ్చి నిన్నేదన్నా అని నువ్వే దూరంగా వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? సరే నందు, ఒక పని చేద్దాం. నేను నిన్ను తిట్టినా, నువ్వు నన్ను తిట్టినా, మనిద్దరం ఒకరినొకరం ఎన్ని అనుకున్నా సరే, మనిద్దరం కలిసి 1 గంట టైం తీసుకుందాం. ఎవరు ఎవరిని తిట్టినా 1 గంటలోపు ఆ ఆవేశం చల్లబడుతుంది. వెంటనే నువ్వు నా దగ్గరికి వచ్చేసి నాకు సారీ చెప్పు. ఒకవేళ నేనే తప్పు చేస్తే నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. ఆ గంట తర్వాత మళ్ళీ మనమిద్దరం పాతవన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసి ఉండిపోదాం. అప్పుడు ఒకరినొకరం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి రాదు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఈ గంట లోపల మనం చిన్న సర్దుబాటు చేసుకోవచ్చు. ఏమంటావ్? గుడ్ ఐడియా. మరైతే పెట్టు. నాకు కావాల్సింది ముద్ద కాదు. మరి దానికి ఓ కొమ్ము తగిలించి పెట్టు. అంటే ముద్దకి కొమ్ము తగిలిస్తే ముద్దు. ఒక గంట టైం తీసుకో, నేను ఇక్కడే ఉంటాను, లోపలికి కూడా రాను. ఈ గంటలో నీ ఆవేశం చల్లారుతుంది, నీ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు ప్రశాంతమైన మనసుతోటి ఆలోచించు. నేను తప్పు చేశానా? అనవసరంగా తొందరపడ్డానేమో, కాసేపు ఆగాల్సింది. అసలు నువ్వేం తప్పు చేసావు నందు? ప్రేమించిన మనిషిని అలా ఇంట్లో నుంచి బయటికి పంపించడం
తప్పు కాదా? ప్రేమించావు, కానీ మేఘన కూడా నిన్నంతలా ప్రేమించిందా? నిజంగా నిన్నంతలా ప్రేమించుంటే తన మొదటి భర్త ఫోటోని ఎలా చూస్తుంది? కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవాలి, నీ దగ్గర ఓపెన్గా మాట్లాడాలి. అంతేగాని అలా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ పాత భర్త జ్ఞాపకాలతో గడిపితే ఏ మగాడు మాత్రం తట్టుకుంటాడు? ఇది నువ్వు చేసిన తప్పని ఎలా అనుకుంటావు నందు? ఎంతైనా అమర్ తన జీవితంలో మొట్టమొదటి వ్యక్తి. తనతో ఉన్న జ్ఞాపకాలు ఎలా మర్చిపోతుంది? అయినా నేను దాన్ని ఎక్కువ భూతద్దంలో చూశానేమో అనిపిస్తుంది. నువ్వంత కుసంస్కారివి కాదు నందు. ఆ ఒక్క విషయానికే నీ మనసు గాయపడలేదు. ప్రతి విషయంలోనూ తను నిన్ను నెగ్లెక్ట్ చేస్తూనే ఉంది. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎప్పుడు మొదలైంది? ఇంకో వారసుని కనమని అడిగావు, అది కూడా తప్పేనా? దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? కావాలని నిన్ను కేసులో ఇరికించి 10 మంది ముందు నిన్ను ఫూల్ని చేసింది. ప్రపంచం ముందు ఈరోజు నువ్వు ఒక దోషిగా నిలబడ్డావంటే దానికి కారణం ఎవరు? మేఘన కాదా? లేదు, బహుశా మేఘనకు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. తను అనుకున్నట్టు మా ఇద్దరిని ఎవరో కావాలని విడదీయడం కోసం ఇదంతా ఇలా ఎవరో ప్లాన్ చేశారనిపిస్తుంది. మేఘన అలాంటి మనిషి కాదు. ఇదే ఇలాంటి ఆలోచనలతోటే నిన్ను తక్కువ చేసుకుంటున్నావు. నీకు జరిగిన అవమానాలన్నీ ఎవరి వల్ల జరిగాయి? నువ్వు ఎవరి వల్ల ఇంత మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నావు? దానికి కారణం ఎవరు? మేఘన కాదా? కొన్ని నా తప్పులు కూడా ఉన్నాయి. నీ తప్పులు నీ నుంచి పుట్టినవి కావు. తన ప్రవర్తన వల్ల నువ్వలా తయారయ్యావు. అనవసరంగా నిన్ను నువ్వు నిందించుకోవడం మానే. ఇది ఖచ్చితంగా మేఘన తప్పే, ఇందులో డౌటే లేదు. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం నందు, మనం ఒకరికొకరం ఎన్ని భాషలు చేసుకున్నాం. ఎంత ప్రేమ చూపించావు నా మీద. ఆ ప్రేమంతా ఏమైపోయింది నందు? అంత నిర్దాక్షిణ్యంగా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎలా అనగలిగావు? ఒకప్పుడు నా ప్రేమ లేకపోతే నువ్వు తట్టుకోలేకపోయేవాడివి. ఇప్పుడు నా ఉనికినే తట్టుకోలేకపోయావు. చివరికి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేంత వరకు నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. పోనీలే నందు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు. పిల్లలు, అమ్మకు ఒంట్లో బాలేదు, బాగా నీరసంగా ఉన్నట్టుంది, రెస్ట్ తీసుకుంటుంది. మీరు వెళ్ళి పడుకోండి. అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? వెళ్ళి పడుకోండి. నాకు తెలుసు గురు,
అమ్మ నందుని తలుచుకొని బాధపడుతుంది. ఏమన్నావు? నందునా? నందు ఏంటి? నాన్నని పట్టుకుని అలా పేరు పెట్టి పిలుస్తావా? అసలు నీకు బుద్ధుందా? తను మనకు నాన్న కాదని బామ్మ చెప్పింది కదా. అవునమ్మా, నందు మీకేమీ కాడు అని బామ్మ ముందే చెప్పింది. ఆవిడ ముసలావిడ. ఆవిడ పెద్దతనంతో తెలిసి తెలియక మాట్లాడుతుంటే అవన్నీ పట్టించుకుంటారా? నిజంగానే స్పైడర్ మ్యాన్ కి మేమంటే ఇష్టం లేదు గురు. మేమంటే అంత నిజంగా ప్రేమ ఉంటే అమ్మని అలా చెయ్యని తప్పుకి బయటికి గెంటేస్తాడా? నిజంగా తను మాకు నాన్న అయితే బామ్మ అన్నం పెట్టకుండా బయటికి పంపిస్తుంటే వెంటనే తను వచ్చి పిల్లలకి ఎందుకు అన్నం పెట్టవని అడిగేవాడు కదా. నిజంగా నాన్న అయితే మా మీద అంత కోపం చూపిస్తాడా గురు? అసలు అంతకుముందు మాతో ఎంత బాగుండేవాడు. ఆ తర్వాత అసలు మాతో మాట్లాడడమే మానేశాడు. నాతో అంతకుముందు క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు నేను పిలిచినా గానీ క్రికెట్ ఆడడం లేదు. నిజంగా మా డాడీ అయితే అలా చేస్తాడా? అమ్మా, నీతో నవ్వుతూ మాట్లాడిన రోజు మమ్మల్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎప్పుడైతే నీతో పోట్లాడడం మొదలుపెట్టాడో మమ్మల్ని కూడా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు కావాలి అంటే మేం కావాలి, నువ్వు వద్దంటే మేం కూడా వద్దు. అంతే కదమ్మా? తప్పమ్మా, ఎప్పుడూ అలా అనకూడదు. కోపం వచ్చి మనల్ని బయటికి పంపించినంత మాత్రాన నాన్నకి మన మీద ప్రేమ లేనట్టు కాదు. నాన్ననెప్పుడు తప్పు పట్టకూడదు, సరేనా? నాకిక్కడ ఉండాలనిపించట్లేదు. వెంటనే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేను పిలవకుండానే నువ్వు టైంకి వచ్చేసావు. దాట్ మీన్స్ నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోయావు. నేను మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడానికి రాలేదు, మరి రిజైన్ చేయడానికి వచ్చాను.